దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లోకం యావత్తు ప్రపంచమంతా కూడా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు. కీర్తన గ్రంథంలో 100వ కీర్తన 3వ వచనం చదువుతున్నా, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. 2వ వచనం, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఎందుకు ఈ ఉదయం పూట దేవుని సన్నిధికి వచ్చామంటే, ఆయనే మనలను పుట్టించెను. ఆయనే మనలను పుట్టించెను. పుట్టించాడు కాబట్టి మనము ఆయన వారం, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన పోషిస్తున్నాడు మనలను. ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మనలను పోషిస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలట? ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఉత్సాహగానము చేస్తూ దేవుని సన్నిధికి రావాలి, ఉత్సాహంగా రావాలి. సంతోషముతో ఆయన్ను సేవించాలి, సంతోషముతో ఆయన్ను ఆరాధించాలి, సంతోషముతో ఆయన్ను పూజించాలి. పండగ అంటే అర్థం ఏమిటి? సంతోషం. పండగ అంటే అర్థం సంతోషం. సంతోషముతో ఆయనను ఆరాధించాలి. అదే క్రిస్టమస్ అంటే. క్రిస్టమస్ అంటే క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. యేసుక్రీస్తు ప్రభువును సంతోషముతో ఆరాధించేదే క్రిస్టమస్ అంటే. యేసుక్రీస్తు ప్రభువును సంతోషముతో ఆరాధించేదే క్రిస్టమస్ అంటే. తెలిసి కొంతమంది ఆరాధిస్తున్నారు, తెలియక ఎక్కువ మంది ఆరాధిస్తున్నారు. ఆచార ప్రకారం ఎక్కువ మంది క్రిస్టమస్ చేసుకుంటున్నారు. ఎరిగిన వారు కొంతమంది సంతోషముతో ఉత్సాహగానము చేస్తూ ఆయన సన్నిధికి వస్తున్నారు, సంతోషముతో ఆయన్ను ఆరాధిస్తున్నారు. ఎందుకు? ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారం, ఆయనను పోషించే ప్రజలం. అందువల్ల ఉత్సాహగానము చేస్తూ ఆయన సన్నిధికి వచ్చి ఆ యేసుక్రీస్తు ప్రభువును సంతోషముతో ఆరాధించేదే క్రిస్టమస్, నిజమైన క్రిస్టమస్. క్రిస్టమస్ అంటే యేసుక్రీస్తును సంతోషముతో ఆరాధించడమే. ఆయన లోకరక్షకుడు, ఆయన జగద్రక్షకుడు. యేసుక్రీస్తు అనేది తెలుగు పదం కాదు, అది గ్రీస్ పదం. యేసు అంటే రక్షకుడు అర్థం తెలుగులో. క్రీస్తు అంటే అభిషిక్తుడు. తన ప్రజలను వారి పాపమును రక్షించేవాడు కాబట్టి యేసు అని పేరు పెట్టారు. క్రీస్తు అంటే దేవుని చేత అభిషేకింపబడి ఈ లోకానికి పంపబడినవాడు. క్రీస్తు అంటే దేవుని చేత అభిషేకించబడి ఈ లోకానికి పంపబడినవాడు. యేసు అంటే తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు ఎవరు పెట్టారు? అది దేవదూత, గబ్రియేలు దేవదూత ఆ పేరు పెట్టాడు. దేవదూత ఆయనకు యేసుక్రీస్తు అనే పేరు పెట్టాడు. అందువల్ల
ఆయనను సంతోషముతో ఆరాధించడానికే మనం ఇక్కడికి చేరి వచ్చాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. 8 నుంచి చదువుతున్నా. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు అని గబ్రియేలు దేవదూత యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించిన వర్తమానం ఎవరికి ముందుగా తెలియజేయబడింది? గొర్రెల కాపరులకు. యేసుక్రీస్తు పుట్టుకను గురించి దేవదూత చేత మొదటగా తెలియజేయబడింది గొర్రెల. ఇక్కడ ఉందమ్మా స్థలం, ఇట్లా రండి, ఇక్కడంతా ఖాళీగా ఉంది, రండి. ఆ దేవదూత ఆ గొర్రెల కాపాడుతూ ఏం చెబుతున్నాడు? ప్రజలందరికీ అన్నాడు. ఎవరికి వర్తమానం? ప్రజలందరికీ. ఏ ఒక జాతికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో కాదు. ఈ లోకములో ఉన్న మానవాళికి ఏదట? సంతోషకరమైన, మహాసంతోషకరమైన సువర్తమానం. సంతోషం కాదు, మహా సంతోషకరమైన సువర్తమానం. ఆ గొల్లలకు, ఆ గొర్రెల కాపరులకు దేవదూత చెబుతున్నాడు, ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నా అన్నాడు. మీకే కాదు, ప్రజలందరికీ మహాసంతోషకరమైన సువర్తమానం. ఇది వర్తమానం కాదు, మహాసంతోషకరమైన సువర్తమానం. మహాసంతోషాన్ని కలిగించే శుభవర్తమానం మీకు తెలియజేపుతున్నా. ఏంటా శుభవర్తమానం? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రజలందరికీ రక్షణ కలగజేసే వాడు దావీదు పట్టణములో పుట్టినాడు అని చెప్పి ఆ దేవదూత ఆ గొర్రెల కాపరులకు తెలియజెప్తున్నాడు. పుట్టుకతోని ఏమంటున్నాడు దేవదూత? రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అది సర్వలోక మానవాళికి మహాసంతోషకరమైన సువర్తమానం. అది ఎందుకు? ప్రజలను పాపమును విడుదల కలగజేసేదానికి ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు. దీన్ని మించిన మహాసంతోషమైన వార్త ఈ లోకములో లేదు అని ఆ దేవదూత గొర్రెల కాపరులకు తెలియజెప్తున్నాడు. కాబట్టి ఇది మహాసంతోషకరమైంది. అంటే మహా పండుగ. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో పుట్టడమే పండుగ. ఏ పండుగ? అది మహాసంతోషకరమైన పండుగ. దీన్ని మించిన పండుగ ఈ లోకములో లేదు. ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకపోతే సర్వలోక మానవాళి యాతన పడతారు. యుగాయుగములు అగ్నిగుండంలో పడి యాతన పడతారు. ఆ యాతన పడకుండా ఉండడానికే, దాని నుంచి అగ్నిని రక్షించడానికే ఆ దేవుడే ఈ లోకానికి వచ్చాడు. అది మహాసంతోషకరమైన శుభవర్తమానం అని ఆ గొర్రెల కాపరులకు తెలియజేస్తున్నాడు. ఎవరట రక్షకుడు? ఈయన. ఎవరట ఆయన? ప్రభువైన క్రీస్తు. ఆయన దేవుడు. ఈయన ఎవరు అనుకుంటున్నారేమో? ఈయన ప్రభు, ఈయన దేవుడు.
అని చెప్పారు. అందువలనే సర్వలోక మానవాళి క్రిస్టమస్ చేసుకుంటున్నారు. అంటే తెలియక అదేదండి. క్రిస్టమస్ అంటే యేసుక్రీస్తును సంతోషంగా ఆరాధించేదే క్రిస్టమస్. యేసుక్రీస్తు ప్రభువును లేకుండా చేసేది పండుగ కాదు. యేసుక్రీస్తుని కలిగి చేయాలి. డిసెంబర్ 25 కాదు పండుగ. రక్షింపబడిన ప్రతి వ్యక్తికి ప్రతి క్షణము పండగే. రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి ప్రతి క్షణము ప్రతి సెకండ్ పండుగ. ఈ ఒక్కటి పండుగ చేయడం కాదు. కేవలం ప్రభు దగ్గరికి రాకుండా దూరస్తులను చేయడము ఈ రకంగా చేయడమే. లోకములో ఎక్కువ మంది 175 మంది క్రైస్తవులు, 170 ఇంకా ఎక్కువ మంది కేవలం క్రిస్టమస్ చేస్తారు, జనవరి 1 చేస్తారు. తర్వాత వానెవరో మేమెవరు అంటూ ఉంటారు. ప్రభు దూరస్తులుగా ఉంటారు. దాన్ని బట్టి ప్రభు సన్నిధి రాకుండా ఎవరు ఆటంకాలంటే ఈ రకంగా ఉండేవాళ్ళు ఆటంకం. దేవుని దగ్గరికి రాకుండా అభ్యంతరపరిచే వాళ్ళు ఎవరు? కేవలం డిసెంబర్ 25 పండగను చేసేవాళ్ళే ప్రభు సన్నిధి రాకుండా అడ్డు బండలుగా ఉన్నారు. దానివల్ల ఏమంటారు లోకం? అది వాళ్ళ పండగ అయింది, ఇది అందరి పండగ. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారంటే మనమే కేవలం క్రిస్టమస్ రోజు రావడం, చర్చి చూడటం, తర్వాత బాయ్ చెప్పడం, మళ్ళీ డిసెంబర్ 25 అంత తప్ప ఏమీ లేదు. ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఎవరి? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం, ఈ లోకములో పుట్టడం, అది మహా సంతోషకరమైన శుభవర్తమానం. కనుక ప్రభువు నమ్మిన మనము లోకరీతిగా కాకుండా అనుదినము అనుక్షణము మనకు సంతోషమే. ఎందుకు సంతోషం? అగ్నిగుండములో పడకుండా రక్షించాడు. ఆయన ఎరగకపోతే యుగములు అగ్నిగుండములో యాతన పడాల. అగ్నిగుండం తప్పించాడు కాబట్టి మనకు అనుక్షణము సంతోషం, అనుక్షణము పండగే. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, అంటే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందో చెబుతున్నాగా. ఆ జగద్రక్షకుడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మించవలసిందో చెబుతున్నా. ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒక మనుషుని ద్వారా పాపం లోకంలో ప్రవేశించింది. ఒక మనుషుని ద్వారా లోకములో ఏం ప్రవేశించింది? పాపం ప్రవేశించింది. ఏ మనుషుని ద్వారా? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఒక మనుషుని ద్వారా పాపం లోకములో ప్రవేశించింది. ఏ మనుషుని ద్వారా అంటే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడు సర్వ సృష్టిని మాట మహత్తు చేత కలగజేశాడు. కలుగునుగాక అంటే కలిగినాయి. అయితే మానవుణ్ణి నోటి మాట చేత కలగజేయలే. తానే చేతులతో నేలమంటి తీసుకున్నాడు,
తన రూపంలో చేశాడు. దేవుని రూపంలో ఆ మట్టితో నరుణ్ణి చేశాడు. చేసి నాసికారంధ్రంలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ అయినాడు. మట్టి బొమ్మ ఏమైంది? ఇప్పుడు జీవాత్మ అయింది. జీవాత్మ అంటే జీవించే ప్రాణి. ఆ జీవవాయువును ఉదగపోతే మట్టి బొమ్మగానే ఉండేవాడు. లోకము దేనిని దేవతగా దేవునిగా పూజిస్తున్నారు? మట్టి బొమ్మను, ప్రాణము లేని బొమ్మను. పిలిస్తే పలకదు, నోరుండి మాట్లాడదు, చెవులుండి వినదు, కాళ్ళుండి నడవదు. ఎప్పుడు నడుస్తున్నాడు? దేవుడు నాసికారంధ్రంలో జీవాన్ని ఊదిన తర్వాత జీవించు ప్రాణి అయినాడు. జీవించు ప్రాణి అయిన తర్వాత కాళ్ళతో నడుస్తున్నాడు, చెవులతో వింటున్నాడు, కళ్ళతో చూస్తున్నాడు. అయితే లోకం పూజించే ఈ విగ్రహానికి ఏమున్నాయి? కళ్ళున్నాయి, చేతులున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ప్రాణము లేదు. అందువల్ల చూడలేకపోతున్నాడు, వినలేకపోతున్నాడు, నడవలేకుండా పోతున్నాడు, పలకుండా ఉంటున్నాడు. తన రూపములో నీలమట్టితో దేవుడు చేసి జీవించు ప్రాణిగా చేశాడు. ఆ పుట్టించిన దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక అక్కడ 8వ వచనం, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మనం అంటారు కదా లోకంలో, పుట్టించినవాడు పోషించకపోతాడని. పుట్టించినాడు, పోషణ కావాలి కదా. అందుకనే ఆ ఆదాము కోసమే, ఆ మానవుని నరుని కోసం ఏం చేశాడు దేవుడు? ఏదెనులో ఒక తోట వేశాడు. దేనికోసం? తన పోషణ కోసం. పుట్టించినాడు, పోషించాలి కదా. ఆయన మేపే గొర్రెలం మనం, ఆయన పోషించే ప్రజలం మనం. అందువల్ల నరుని చేశాడు. ఆ నరుని కోసం దేవుడు ఏదెనులో ఒక తోట వేశాడు. యెహోవా అంటే ఉన్నవాడు, అన్ని కాలములలో ఉన్నవాడే దేవుడు. ఒక కాలములో ఉండి మరొక కాలం లేనివాడు దేవుడు కానే కాదు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఒకే రూపంగా ఉండేవాడే దేవుడు. రోజు ఒక రూపం ఉండేవాడు దేవుడు కాదు. ఈరోజు ఒక రూపం, మధ్యాహ్నం ఒక రూపం కాదు. అన్ని రోజులలో, అన్ని కాలాలలో ఒకే రీతిగా ఉండేవాడే దేవుడు. అయితే ఈనాడు రోజుకు ఒక రూపం, సీజన్కు ఒక రూపం. దేవుడు అనేవాడు యుగాయుగములకు సజీవుడైనవాడు, అన్ని కాలాలలో ఉండేవాడు, ఒకే రూపంగా ఉండేవాడు. ఆ దేవుడే నీలమంటి తీసుకొని తన రూపములో నరుని చేశాడు. చేసి ప్రాణం పోశాడు. ప్రాణం పోసిన వ్యక్తి కోసం ఒక తోట వేశాడు. తోట వేసి 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం, దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. ఆ చేసిన నరుణ్ణి, ఆ మానవుణ్ణి కోసం ఒక తోట వేశాడు. ఆ తోటను సేద్యం చేయడానికి, కాపు కాయడానికి ఉంచాడు. తిని కూర్చోమని చెప్పలేదు సోమరిపోతుగా. ఏం చేయాలి? తోటలో సేద్యం చేయాలా. సేద్యం చేసేవారికి తెలుస్తుంది పని, మామూలుగా తెలియదు. ఇప్పుడు సేద్యం వేరు, 20 సంవత్సరాల క్రితం సేద్యం వేరు. సేద్యం చేయాలా, ఇంకేం చేయాలా? కాపు కాయాల, కావలివానిగా ఉండాలి. అందుకోసం అక్కడ ఉంచాడు. 16వ వచనం, దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలము నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు వృక్ష ఫలాన్ని అభ్యంతరం లేకుండా తినవచ్చు. అయితే అన్నాడు. అదే వచ్చింది సమస్య. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని
ఆజ్ఞాపించెను. ఈ తోటలో ఉన్న చెట్ల ఫలములన్నీ అభ్యంతరం తినవన్నాడు. అయితే మంచేదో చెడేదో తెలియజెప్పే ఆ తెలివినిచ్చే వృక్ష ఫలమును మాత్రం తినవద్దు అన్నాడు. ఈయనకి తెలివి లేదంటే అర్థమేంది? మంచేదో గ్రహించలేడు, చెడేదో గ్రహించలేడు. తెలివి అంటే మంచి చెడు గ్రహించేవాడే, దాన్నే తెలివిని అంటారు. ఆ తెలివినిచ్చే చెట్టు ఫలాన్ని మాత్రం తినవద్దు, తింటే చస్తావని చెప్పి ఆజ్ఞాపించాడు. సలహా కూడా ఇవ్వలే. మూడవ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములున్నాయని మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలముని మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరువబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలివినని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరువబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపాకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరముని విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా, దేవుడేం చెప్పాడు? తన చేజేతులతో నీలమంటితో నరుని చేశాడు. నరుని పోసిన ఓ తోట వేశాడు. తోట చెట్ల ఫలాన్ని తినమన్నాడు. అయితే తెలివినిచ్చే చెట్టు ఫలాలు తినవద్దు, తింటే నిజంగా చస్తావని చెప్తే ఏమైంది? అది దేవుడు చెప్పినాడు తినవద్దని. తింటే డైరెక్ట్గా చెప్పినాడు, తింటే చస్తావు, నిజంగా చస్తావు. నువ్వు తినమున నిశ్చయముగా చచ్చేదవన్నాడు. ఇంకంతకంటే ఇంకేముంది? అయితే దేవుడు కలుగజేసిన వాటిలో పాము యుక్తి గలది. ఆ యుక్తి గల పాము ఎప్పుడు వచ్చింది తోటలోకి? ఆదాము లేనప్పుడు వచ్చింది. ఎందుకు? స్త్రీని సులువుగా మోసపుచ్చవచ్చని తెలిసినానికి. అదే యుక్తి. పురుషున్నప్పుడు రాలే, అది స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే వచ్చింది. వచ్చి ఎలా మాట్లాడుతుంది? అది ఇది నిజమా అంటుంది. ఏం చెప్పలే, అంటే ఆకర్షించుకోవడం. ఇది నిజమా అంటే చూపెట్టి ఉంటామంటే ఏంది ఇది అని అటెన్షన్ వస్తారని. అంటే ఎంత యుక్తి ఉందో చూడు. ఇది నిజమా, విషయం చెప్పకుండా ఇది నిజమా అనేరికనే చెవులు చెట్టి విన్నదన్నమాట. అది అంటుంది, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అన్నాడు. ఈ తోటలో ఏ చెట్టు ఫలమైన తినకూడదని చెప్పినాడా అని చెప్పి అడిగింది. వెంటనే ఏమంటుంది ఆ స్త్రీ? ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పిన సర్పముతో చెప్పాను. మామూలుగా
ఏం చేయాలా? ఆ పాముతో ఏం చెప్పాలా? ఈమె ఏం చెప్పాలా? మా ఆయన లేడు, మా భర్త లేడు అని చెప్పాలా. చెప్పకుండా ఏం చేస్తుంది? స్వతంత్రించి మాట్లాడుతుంది. చెప్పింది ఎవరికి? దేవుడు ఆదాముక అవ్వక? ఆదాము చెప్పినాడు. అయ్యా నాకు తెలియదు, మా ఆయన చెప్తే విన్నాను, మా ఆయన వచ్చేదాకా అని చెప్పాలి. ఆ మాట చెప్పకుండా ఏం చేస్తుంది? స్వతంత్రించి మాట్లాడుతుంది. తెలుసు దానికి ఈ బుట్టలు వేసుకొచ్చలేమని. ఆ చెప్పడం కూడా ఏం చెబుతుంది? కలుపుతుంది, చెరుపుతా ఉంది. ఈ నోటను వచ్చిన మాట మరొక నోటికి పోయి ఏమవుతుంది? మారిపోతుంది. ఈమె చెవులారా వినలే. ఎవరు? అవ్వ. విన్నది ఎవరు? చెప్పింది ఎవరికి? ఆదాము. ఆదాము చెప్పినాడు, ఈ చెట్టు ఫలం తినొద్దు, తింటే చస్తావని చెప్పినాడు. కానీ ఈమె చెబుతుంది, కలిపి చెబుతుంది. ఇలా తినకూడదంటే మీరు చావుకుని వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పినాడా? ముట్టొద్దని చెప్పినాడా? తింటే నిశ్చయంగా చస్తావని చెప్పింటే సరిపోయేది. దేవుడే ఈ చెట్టు ఫలాలు తింటే నిశ్చయంగా చస్తావని ఆజ్ఞాపించినాడు అని చెప్తే అది కూడా తోక ముడుచుకొని పేద పాము ఏం చెబుతుంది? ముట్టకూడదు అని చెప్పింది. అవకాశం ఇచ్చింది. దేనికి? ఆ యుక్తి గల సర్పానికి. అందువల్ల సర్పం ఏమంటుంది? మీరు చావనే చావరు, దేవుడేమో నిశ్చయంగా చేస్తామన్నాడు. ఈ పాము ఏం చెబుతుంది? మీరు చావనే చావరు. ఎవరి మాట వినాలా? ఎవరి మాట వింటాం? మామూలుగా చాడీలు చెప్పే వాళ్ళ మాట వింటాం, కానీ ఉన్న మాట చెప్పే వాళ్ళ మాట వినరు. ఈయన ఇంతేలే, ఈయన బతుకని చెప్పి ఎవరు చెవుగురుక్కొని వింటూ ఉంటారు. ఇట్లా ఎవరి మాట ఇంది ఇది? అవ్వ యుక్తిగా మాట్లాడి ఆ సర్పం మాటే విన్నది. ఏముంటుంది? మీరు చావనే చావరన్నది. ఇంకా ఏం చెప్తుంది? మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తిరుగుబడిననియు మీరు మంచి చెడ్డను ఎరిగిన వారై దేవత వలె ఉంటారనియు దేవునికి తెలుసు, అందుకనే తినొద్దన్నాడు. దేవుడు ఎర్రోడు కాదు. అవి తింటే మీరే దేవుళ్ళు అవుతారు, ఆయన మర్చిపోతారు. మీరు దేవుడు కాకుండా చేసేదానికే ఈ సర్పం ఈ దేవుడు ఆ రకంగా చెప్పినాడు. మీరెందుకు చేస్తారు? తింటే దేవుళ్ళు అవుతారని చెప్పింది. కన్నులు ఏమంటారా? తిరుగుబడతాయట అని చెప్పేసరికి ఇంకా తన మనసు అంతా, ఎవరి మనసు? అవ్వ మనసు ఎక్కడికి పోయింది? ఆ చెట్టు వైపే పోయింది మనసు అంతా. ఆ చూస్తే పండ్లు ఎలా కనిపిస్తున్నాయి ఆమెకు? ఎలా కనిపిస్తున్నాయి? ఆహారమునకు మంచిదిగా కనిపిస్తుంది. దాంట్లో ఉన్నారు చాలా రోజుల నుంచి. ఆహారానికి మంచిదిగా ఉంది అంటే ఏమొచ్చింది? ఇప్పుడు శరీరాశ వచ్చేసింది. కన్నులకు అందమైనది, చూసేదానికి అందంగా ఉంది అంటే నేత్రాశ వచ్చింది. వివేకం ఇచ్చు రమ్యమేదై ఉంట చూసింది. వివేకం జీవపు డంబం, శరీరాశ, నేత్రాశ, జీవడంబం కలిగింది ఎవరిలో? అవ్వలో. ఎప్పుడైతే కలిగిందో వెంటనే ఏం చేసింది? ఆ ఫలాలు కొన్ని తీసుకొని తిన్నదంతే. ఇంకా ఆలస్యంలే. దేవుడు నాకు చెప్పలేదు కదా, చెప్పింది ఆయనకు, పోతే ఆయన పోతాడు నమ్మనుకున్నది, తిన్నది. తిని ఊరుకుందా? నేను పోతే ఎట్లా, ఈయన కూడా నాతో పాటు రావాలని చెప్పి వస్తాను ఇచ్చింది పండు. తోడు చేసుకోవాలి కదా పోయేదానికి. ఒక్కరంభం ఇప్పుడు కూడా ఇంకొకటి తోడు చేసుకున్నది, ఉన్నది ఒకటే తోడు, నువ్వు కూడా రానా అని చెప్పి పెట్టింది. జ్ఞానం లేకుండా ఏం చేసినాడు? ఎక్కడ ఏ చుట్టూ ఫలం ఏమనకుండా మూగిన మాది తినేసినాడు. ఏమైంది? ఇంకా వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. అంతవరకు కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి వారికి. అంటే అర్థం ఏంటి? వారి కళ్ళల్లో కల్మోషం లేకుండా బతికినారు. ఇవి తినేసరికి ఏమైంది? పాపపు దృష్టి వచ్చింది, కల్మషంతో వచ్చింది. తేటగా ఉన్న కళ్ళు ఏమైనవి? చెడు దృష్టి వచ్చేసింది. అందుకనే కళ్ళు తెరవబడతాయని ఎవరు చెప్పింది? సర్పం చెప్పింది. కళ్ళు తెరిస్తే ఏమైంది? పాపము ప్రవేశించింది.
తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరువబడెను. తినగానే ఏమైనాయి? కళ్ళు తెరవబడి. మొదట ఎవరు కళ్ళు తెరిచి ఉంటారు? మొదట తినది ఎవరు? ఆమె. మొదట ఆమె పాపము ప్రవేశించింది. తర్వాత ఈయనకు పాపము ప్రవేశించింది. ఆ తిన్న తర్వాత కళ్ళు తెరుచుకున్న తర్వాత ఏమైంది? తాము దిగంబరులమని తెలుసుకొనిరి. అంటే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు తెలుసుకున్నారు? 30 సంవత్సరాలు తెలుసుకున్నారు వీళ్ళు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వయసులో కళ్ళు తెలుసుకున్నారు. అంతవరకు వారు దిగంబరులు కానట్టు భావించినారు. ఈ తినేసరికి ఏమనుకుంటున్నారు వాళ్ళు? మేము దిగంబరులమే అనుకున్నారు. వెంటనే చేసినారు, దిగంబరులను తెలుసుకొని అంజూరపాకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ఎప్పుడైతే దిగంబరమని తెలుసుకున్నారో వెంటనే వాళ్ళు వేసినారు, అంజూర ఆకులు కోసుకొని అవయవ భాగాలు కనిపించకుండా కప్పుకున్నారు. అంతకుముందు కప్పుకోలే, ఇప్పుడు కప్పుకున్నారు. రెండవ అధ్యాయం 25వ వచనం. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి. ఆదాం భార్య ఎలా ఉన్నారు? దిగంబరులుగా ఉన్నారు. పెళ్ళి అయ్యేంత వరకు దిగంబరులే, పెళ్ళి అయిన తర్వాత కూడా దిగంబరులే. అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. మేము దిగంబరులేమని చెప్పి వాళ్ళు సిగ్గు లేదు. అంటే సిగ్గు అంటే అర్థం ఏంటి? పాపం ప్రవేశించలే. సిగ్గు ఎరుగక ఉండిరంటే పాపం అంటే ఏమిటో తెలియకున్నారు. ఎందుకు? ఆ తెలివినిచ్చే వృక్షఫలాలు తినలేదు కాబట్టి పాపం అంటే తెలియకున్నారు. పాపం ఉండకూడదనే దేవుడు ఆ చెట్టు ఫలాలు తినకూడదని చెప్పినాడు. అవి తిన్న తర్వాత పాపం అంటే ఏమిటో తెలిసిపోయింది. అందువల్ల ఆ పాపాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఏం చేస్తున్నారు? అవయవులు కనిపించకుండా అంజూరపాకులు కోసుకొని వస్త్రాలుగా కట్టుకున్నారు. తిన్నప్పుడు పాపం ప్రవేశించింది, తినకపోయినప్పుడు వారు దిగంబరులు ఉన్నప్పుడు కూడా వారికి పాపం అనేది తెలియకుండా ఉన్నారు. అందువల్ల ఆజ్ఞ అతిక్రమమే పాపం, దేవుని మాట వినకపోవడమే పాపం. అందుకనే దావీదు మహారాజు ఏమన్నాడు? 51వ కీర్తన 5వ వచనంలో, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భము ధరించను. ఈ పండ్లు తినకముందు ఆదాము వాళ్ళకు పాపం అంటే తెలియదు. పిల్లలు ఎప్పుడు పుట్టినారు? వీళ్లకు పాపం తెలిసిన తర్వాత పిల్లలు పుట్టినారు. ఎవరికి? ఆదాముకు, అవ్వకు. అందువల్ల ఏమైంది? ఆ పాపంలో పుట్టారు ఎవరు? మొదటివాడు ఎవడు? కయీను. వాళ్ళు అలాంటి వాడు దుష్టుడు, సొంత తమ్మున్నే చంపినాడు. సృష్టి ప్రారంభము నుండే ఎవరికెవరు శత్రువులు? అన్నదమ్ములకే శత్రువులు, అక్క చెల్లెలే శత్రువులు, బయట వాళ్ళు కాదు. మనకు కూడా శత్రువులు ఎవరు? సంఘం నుండే వారే, బయట వాళ్ళు కాదు. కుటుంబంలో శత్రు అన్నదమ్ముళ్ళే, అక్క చెల్లెళ్ళే. సంఘంలో శత్రువులు ఎవరు? మనమే, బయట వాళ్ళు కాదు. మన వాళ్ళు అంటారు లోకరీతిగా, ఇంటివాడే కంటే పుల్ల పెట్టినాడని చెప్పి, బయటవాడు పెట్టడు. మరి దానికి కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవడమే. అందువల్ల ఏమైంది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం, అగ్ని గంధక మండే గుండం. పాపం చేసేవాడు చచ్చిపోయాడు కాదు,
ఆత్మీయంగా చచ్చినట్టు. దేవునితో సంబంధం ఉండదు, ఎడబాటు ఉంటుంది. వీళ్ళు పాపం చేసినారు. ఏమైనా వెంటనే దేవుడు యథాప్రకారంగా తోటలోకి వచ్చినాడు. దేవుని స్వరం ఏం చేసినారు? వీళ్ళు చెట్టు చాటున పోయి దాక్కున్నారు. పాపం చేసామని భయం ఉంటుంది. పాపం చేసి దేవుని దగ్గరికి రాడు. ఎడబాటు వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఎడబాటు? ఎప్పుడు వచ్చింది? మాట వినకపోవడాన్ని బట్టి దేవునికి ఎడబాటు అయినాడు. ఎవరు? ఆదామవ్వలు. మనం కూడా దేవుని మాట వినకపోతే దేవునికి దూరస్థులం అవుతాం. దేవుని సన్నిధికి క్రమంగా ఎందుకు రాలేకపోతున్నాం మనము? మనకు దేవునితో సరైన సంబంధం లేదు కాబట్టే సరైన సమయానికి అన్ని కూడికలకు రాలేకపోతున్నాం. దేవుని సన్నిధిలో అనుదినము ఎక్కువ సమయం ప్రార్థనాపూర్వకంగా వాక్యం చదువుకోవడం లేదంటే దేవునికి నాకు సరైన సంబంధం లేదు. దేవుని సన్నిధి ఎక్కువసేపు ప్రార్థన చేయలేదంటే నాకు దేవునికి సరైన సంబంధం లేదు. దాన్ని బట్టి నేను వాక్యాన్ని చదవడం లేదు, ప్రార్థన చేసుకోవడం లేదు. దాన్ని బట్టి సంఘ సహవాసానికి రావడం లేదు. ప్రత్యక్షంగా ఆదామవ్వలు అనుదినము చల్లని పూట దేవునితో కలిసి ముచ్చటించుకునేవారు, సంతోషం గడిపేవారు. ఎప్పుడైతే పండు తిన్నారో ఆ రోజే దేవుడు తోటలోనికి వస్తే వీరేమైనారు? తోట చాటున దాక్కున్నారు. ఆయన పిలిచేంత వరకు ఏమి తెలియనట్టుగా ఉన్నారు. అక్కడ ఆదామా ఎక్కడున్నావంటే ఏమంటున్నారు వాళ్ళు? నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరునిగా ఉంటిని గనుక భయపడి దాక్కుంటుని అన్నాడు. అందుకు దేవుడు అంటున్నాడు, నీవు దిగంబరు నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదు నేను ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అన్నాడు. తిన్నాను స్వామి అని చెప్పాలన్నా ఏం చెప్పినాడు? నువ్వు నాకు తోడుగా ఇచ్చినావు కదా, ఆమె ఇచ్చింది, పోయి మంచి ఆమెను ఇచ్చినావు తోడుగా, ఆమె తెచ్చింది, నేను తిన్నా. ఎవరి మీద పెట్టినాను నేపం? పాపం కప్పుకోక వెంటనే ఒప్పుకుంటే సరిపోయేది. నువ్వు నాకేమన్నావు? ఈమె నీకు సాటి అయిన సహాయంగా ఉంటుందన్నావు. సాటి అయిన సహాయం కాదు, ఏం చేసింది? ఈ రకంగా చేసింది. సాటి అయిన సహాయం అంటే అర్థం ఏంటి? భర్త ఇష్టాన్ని నెరవేర్చేదే సాటి అయిన సహాయం. నీ ఇష్టం కాదు. ఎవరి ఇష్టం నెరవేర్చేది సాటి సహాయం అంటే? భార్య భర్త ఇష్టాన్ని నెరవేర్చడమే సాటి అయిన సహాయం. కుటుంబంలో యజమాని అనుమతి లేకుండా ఏమీ చేయకూడదు, ఏమీ మాట్లాడకూడదు, ఏమి సొంత నిర్ణయాలు చేసుకోకూడదు. సంఘానికి ఎవరు శిరస్సు? ప్రభు శిరసత్వం కింద జరగాల. ప్రభుని అడిగి చేయాల. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయకుండా ఏ కార్యం చేసినా అది నెరవేరదు. దానివల్ల నష్టం. కుటుంబంలో కూడా భర్త అనుమతి లేకుండా చేస్తే కుటుంబానికి చేటు. నష్టం ఎక్కడ జరిగింది? పాము వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పిన నాకు తెలియదు, మా ఆయనకు చెప్పినాడని ఒక మాట చట్టాన్ని తప్పించుకోలే. ఏంది ఆయన అడిగేది అని చెప్పి విన్నది. తను తినడం మాత్రం కాకుండా నేను ఒక్కరిని పోతే అగ్నిగుండానికి చెప్పి మరొకరిని తోడు చేసుకున్నది. పాపాన్ని లోకంలోనికి, ఆ రకంగా పాపం లోకంలోనికి వచ్చింది. అయితే ఆ పాపానికి ఏముంది? జీతం మరణం. అంటే దేవునికి ఎడబాటు, దేవునికి దూరస్తులైపోయినారు. అందువల్ల అగ్నిగుండము నుండి తప్పించబడాలంటే ఏముంది? రక్తము చిందించబడకుండా పాపక్షాపణ కలగదు. చేసిన తప్పు క్షమించబడాలంటే రక్తము చిందించబడాల. అదే హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది?
ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపం తీసివేయుట అసాధ్యమని ఉంది. అయితే ప్రభుని ఎరుగ మునుపు మనం ఏం చేసేవాళ్ళం, పోతే కోడే పోద్ది, పోతే గొర్రె పోద్ది, పోతే పొట్టేళ్ళకి దున్నే పోద్ది నరికేవాళ్ళు. చేసేది మనం పాపం, నరికేది వాటిను, నోరు లేని వాటిను. ఇప్పటికీ చాలామంది అదే చేస్తున్నారు. ఏం చెబుతుంది ధర్మశాస్త్రం? ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తం పాపం తీసివేయట అసాధ్యం, సాధ్యం కాని పని. అదే 9వ అధ్యాయం 16-17 ఏముంది? మరణ శాసనం రాసిన మరణం అవశ్యం, తప్పనిసరి. ఎవరైతే మరణ శాసనం రాశాడో అతడు మరణిస్తేనే పాపానికి క్షమాపణ కలుగుతుంది. మరణ శాసనం ఎవరు రాసినారు? దేవుడు. ఎప్పుడు రాసినాడు? ఆదాముతో చెప్పినాడు, ఈ చెట్టు తెలివినిచ్చే వృక్ష ఫలాలు తింటే నిజంగా చచ్చెదవని ఆజ్ఞాపించాడు. అది ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అందువల్ల ఆ చట్టం చేసిన వాడు దేవుడు కాబట్టి దేవుడే మరణించాలి. ఇంకా ఎందుకు? దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన మాటలు మట్టి మూసలో 7 మారులు కరగి ఊదిన విన్నంత పవిత్రములు. ఆ పరిశుద్ధుడు చనిపోవాలా? దేవునికి మరణం ఉందా? లేదు. దేవునికి మరణముడి దేవుడే కాదు, అన్ని కాలం ఉన్నవాడే దేవుడు, యుగాయుగములు సజీవుడైన వాడే దేవుడు, పాపం లేనివాడు దేవుడు, పాపం తెలియనివాడు దేవుడు, పాపం ఎరుగనివాడు దేవుడు. మరి ఆ దేవునికి మరణం లేదు. అందువల్ల ఆ దేవుడే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది. ఆ దేవుడే యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకానికి రావలసి వచ్చింది. అందుకొచ్చాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడంటే పాపం విడుదల కలిగించడానికి ఆ దేవుడే యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన ప్రభు ఈ లోకములో 33 సంవత్సరం జీవించాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గరనే ఉన్నాడు. తర్వాత 3.5 సంవత్సరం దేవుని యొక్క చిత్తాన్ని ఎందుకు వచ్చాడు? ఆయన దేవుడై ఉండి దాసునిగా రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రభు దేవుని మాట ప్రకారం ఆ కలువరికి అప్పగించబడ్డాడు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నా అన్నాడు. యోహాను రాసిన సువార్తలో 10వ అధ్యాయం ఏముంది? ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉంది, ప్రాణం తీసుకొనుటకు నాకు అధికారం ఉంది అని చెప్పాడు. అందువల్ల వాళ్ళు సిలువ వేస్తే ప్రభు మరణించలే. ఆయనే తండ్రి, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని చెప్పి అప్పగించాడు. సమాధి చేయబడ్డాడు. ప్రాణం తీసుకుని అధికారం ఉంది కాబట్టి తిరిగి ఆయన సమాధిని గెలిచాడు. 40 దినాలు తన శిష్యులతో ఉన్నాడు. శిష్యులు చూస్తుండగానే పరలోకానికి ఆరోహణము అయినాడు. పోతే ఏం చెప్పారు అక్కడ దూతలు? తిరిగి ఏ రకంగా ప్రభు పరలోకం వెళ్తున్నాడో అదే రకంగా మరలా ఈ లోకానికి వస్తా. అదే క్రైస్తవ నిరీక్షణ. అందువల్ల యేసుక్రీస్తు ప్రభు, ఆ దేవుడే ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకోసం వచ్చాడు? మానవుల పాపాన్ని పరిహరించడానికి వచ్చాడు. పరిహరించడం ఏం కావాలా? పరిశుద్ధుని రక్తమే అవసరం. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన పుట్టుక ఎలాంటిదో ఇంక చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం. ఇంకా ఇప్పుడు నుంచి యేసుక్రీస్తు జనాన్ని గురించి ఎందుకు వచ్చాడంటే
దీన్ని బట్టి ఆ ప్రభువే, ఆ దేవుడే ఈ లోకానికి వచ్చాడు. ఆయన యొక్క జననం గురించి ధ్యానం చేద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుతున్నా. గబ్రియేలైన దేవదూత గలిలయలో నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకుని చుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దాననే, ఇదేలాగు జరిగిన దూత అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనుడు గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట ఈయనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కనెను. ఆ యేసుక్రీస్తు ప్రభు పుట్టుకను గురించి ఇక్కడ చెబుతున్నాడు. దేవుని చేత మరియ దగ్గరికి ఎవరు వచ్చారు? గబ్రియేలు అనే దేవదూత వచ్చాడు. దేవుని చేత పంపబడ్డాడు. ఎవరు? గబ్రియేలు. ఆమె ఎక్కడుంది? నజరేతను ఊరిలో ఉంది. అప్పటికి ఆమెకు యోసేపుతో ప్రధాన కార్యక్రమం జరిగింది, ప్రదానం చేయబడింది. యూదులు ప్రదానము చేస్తారు, సంవత్సరం తర్వాతనే వివాహము చేస్తారు. ఆ సంవత్సరం వారి పరీక్ష ఎవరికి పరీక్ష? యోసేపుకు పరీక్షే, మరియకు పరీక్షే. వారు ఏ రకంగా జీవిస్తారని. ప్రదానం చేయబడిన తర్వాత సంవత్సరం అదే రోజు మరి కరెక్ట్గా 33-45 రోజు పెళ్లి చేస్తారు. ప్రదానం చేయబడిన అంతే. ఆ ప్రదానం చేయబడిన మరియ దగ్గరికి, కన్యక అయిన మరియ దగ్గరికి దేవుని చేత గబ్రియేలు దూత పంపబడ్డాడు. ఆ గబ్రియేలు దేవదూత ఇంటిలోనికి వచ్చాడు. ఆమెను చూశాడు. ఎవరిని చూశాడు? దయాప్రాప్తురాలా అన్నాడు. ఏమన్నాడు? దయను పొందినదానా అన్నాడు. నీకు శుభమన్నాడు. ఇంకేమన్నాడు? ప్రభువు నీకు తోడై ఉన్నాడు. దయను పొందినదానా, నీకు శుభం, నీకు దేవుడు తోడై ఉన్నాడు అని చెప్పేసరికి ఆ మాటకు ఆమె ఏమైంది? భయపడిపోయింది. ఏమిటిది? దయాప్రాప్తురాలు ఏమిటి? నీకు శుభమేమిటి? నీకు దేవుడు తోడే అని చెప్పి ఆమె మనసులో ఆలోచించుకుంటా ఉంది. అంటే మనసులో ప్రార్థన చేసుకుంటా ఉంది ఆమె. ఏంటి ఇదంతా అని. ప్రార్థన చేసుకుంటుంటే 30వ వచనంలో దూత, మరియా, భయపడకము. ఎందుకు? జరగబోయే చెప్పబోయే విషయము చాలా తీవ్రమైంది, చాలా కఠినమైంది. అందువల్ల ఆ మాట చెప్పకముందు ఏమంటున్నాడు? మనం కూడా అంటాం, ఏం భయపడవద్దు. ఎవరైనా చనిపోయినని చెప్తే కొంతమంది భయపడతారని చెప్పి ముందు భయపడొద్దు అంటే అది ఆమె చిన్నగా చెప్తారు. ఇతను కూడా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇది ఓదార్పు మాట. మొదట ధైర్యం తెచ్చుకుని దానికి. మరియా, భయపడకము, నీవు దేవుని వలన కృప పొందితివి. నీవు అయోగ్యురాలివే. అయితే అయోగ్యుల నిన్ను
యోగ్యురాలిగా చేస్తున్నాడు దేవుడు. అదే కృప పొందడం అంటే. దేవుని కృప పొందడం అంటే అయోగ్యుని యోగ్యునిగా చేసేదే దేవుని యొక్క కృప. నువ్వు అయోగ్యురాలివే, అయితే దేవుని కృప వల్ల నీ యోగ్యురాలిగా అవుతున్నావు అని చెప్పి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. అయోగ్యురాలివై నీ కడుపులో నుండి దేవుడే ఈ లోకానికి వస్తున్నాడు. అందువల్ల నీకు దేవుని కృప పొందావు. కాబట్టి నువ్వేం భయపడవద్దు, నువ్వు కన్యకవే అనేసరికి అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దాననే కలవరపడిపోయింది. ఆ మాట అనేసరికి ఇదేంది, ఇది నాకు పెళ్లి కాలే, పురుషుని ఎరుగని దానని, నేను కన్యకంటే పురుషుని ఎరుగనిది, పురుషు ఎరుగని దానని నాకేంటి కుమారు పుట్టం అని చెప్పి కలవరపడిపోయి, నేను పురుషుని ఎరుగని దాననే అని చెప్పింది. ఇది ఎలాగ జరుగుతుంది అని చెప్పింది. ఆ దూత అంటున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనుడు కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆ పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను కమ్ముకుంటాడు. ఆయన యొక్క శక్తి వల్ల నువ్వు గర్భం ధరిస్తావు. పుట్టబోయే కుమారుడు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు పిలువబడతాడు. అంటే పరిశుద్ధునిగా ఈ లోకానికి వచ్చాడు. అందువల్ల ఆ పుట్టబోయే శిశువు ఎవరు? స్త్రీ యందు పుట్టినాడు కానీ స్త్రీకి పుట్టలే. అందువల్ల యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధునికి ఈ లోకానికి వస్తున్నాడు అని చెప్పేసరికి తర్వాత ఇంకేమన్నాడు, దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు, నేను చెప్పిన తప్పని జరిగి తీరుతుంది అనేసరికి వెంటనే ఆమె నీ దాసురాలని అన్నది. అంటే అర్థం ఏంటి? దాసురాలికి స్వతంత్రం ఉండదు. ఉంటుందా? దాసునికి స్వతంత్రం ఉండదు, దాసురాలి స్వతంత్రము ఉండదు. మనం ఏమంటే నేను నీ దాసుని అని ప్రార్థన చేస్తాం. నిజంగా దాసులం, ప్రభువు దాసులం అయితే మనం ఏం చేయాలా? ప్రభువుని అడిగి చేయాలి ప్రతిదీ. అంతేనా కదా? నిజంగా మనం ప్రభువు దాసులమైతే, దాసురాంటమైతే, దాసుడు యజమానికి తెలియకుండా చేస్తాడా? ఏం చేసేదానికి అవకాశం లేదు. చేస్తే అంతే. మనము నీ దాసుని, నీ దాసురాలిని. కనీసం 1% కూడా మన దాసులం కాదు, దాసురాండ్రము కాదు. దాసుడైతే యజమానికి చెప్పకుండా ఏమీ చేయడు, దాసురాలు యజమానానికి చెప్పక ఏమీ చేయదు. వెంటనే ఏమైంది? నీ దాసురాలను అన్నది. ఇదిగో ప్రభు దాసురాలను అంటే నీ ఇష్టం ప్రభువా, నన్ను ముంచు, తేల్చు. ఇదేమో చాలా తీవ్రమైన విషయం. లోకము కాకులయ్యి ఏమై కాకులు ఏం చేస్తాయి? పొడచక తింటాయి. పెళ్లి కాని స్త్రీకి, కన్యకకు కుమారుడు పుడితే లోకం బతకనిస్తుందా? ఆ నిందకు తట్టుకోగలరా? బతకగలరా? అయినా ఏమంటుంది? నీ కోసం ప్రభువా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పింది. అంటే ఎంత విధేయత! ఆ మరియ విధేయత చూపడాన్ని బట్టే ఆ యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి రావడానికి అవకాశం వచ్చింది. దాన్ని మించిన విధేయత, ఆమె విధేయత చూపకపోతే ప్రభు ఈ లోకం రావ అవకాశమే లేదు. అంత విధేయత ఆమె చూపింది, సంపూర్ణంగా చూపింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి. యేసుక్రీస్తు జనన విధం ఎట్టనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడా ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతని ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది,
పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపును ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అనేను. ఇరవై వచనం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. మొదట ఎక్కడికి పోయినాడు దేవదూత? మరియ దగ్గరికి పోయినాడు. మరియగా చెప్పినాడు. ఆమె ఒప్పుకుంది, విధేయత చూపింది, సరే అయింది. మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చాడు? ప్రదానం చేసుకున్నటువంటి యోసేపు దగ్గరకు వచ్చాడు. తెలిసిపోయింది. కాకులు ఏం చేస్తాయమ్మా? కావు కావు అంటే ప్రపంచమంతా అయినట్టుగా ఆమె గర్భవతి విషయం ఎవరు తెలిసిపోయింది? యోసేపు కూడా తెలిసిపోయింది. అదే ఇక్కడ ఉంది. గర్భవతిగా ఉండెను. 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులకు రహస్యముగా ఆమెను వేనాడ ఉద్దేశించెను. యోసేపు నీతిమంతుడు. ఆ నీతిమంతుడు కాబట్టి ఆమెను బజారు పాలు అవమానపరచనుల కంటే ఆమెను బజారు పాలు చేయకుండా ఏం చేస్తున్నాడు? రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నా అని ఆలోచించాడు, అని ప్రార్థన చేసి ఏం చేయాలి ప్రభువా? ఈమె గర్భవతి అయింది, ఏం చేయాలి? ఈమెను నీతిమంతుడు కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. దాని గురించి అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఆమె ఎప్పుడైతే గర్భవతి కుమారునికి అంటామంటే ఆమె ఏం చేసింది? ఆమె ఆలోచించుకుంటే ప్రార్థన చేసింది. ఇదేంది ప్రభువా, నా కుమారుడు ఏంది, పెళ్ళి కాలేదు, పురుషు ఎరుగుని దాన్ని ఆమె ప్రార్థన చేస్తే ఇదేంది ఇది, నాకు తెలియదు ఆమె గర్భవతి కావడం ఏమిటి అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎవరు? యోసేపు. నీతిమంతుడు కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు, ఆమెను అవమానపరచక ఇష్టం లేక. అందువల్ల ఏం చేసినాడు? ఇక ఆ దేవుడే ఒక దూతను పంపించినాడు. ఎవరు? ఆ గబ్రియేలునే అని ప్రార్థన చేసుకుంటుండగా ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, ఆమెకేమో ప్రత్యక్షంగా కనబడ్డాడు దూత, ఇతనికేమో కలలో కనిపించినాడు. ఎవరికి? యోసేపుకు కలలో కనిపించి ఏమంటున్నాడు? దావీదు కుమారుని యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమెకు చెప్పినాడు, భయపడవద్దు, నువ్వు కృప పొందావు, నువ్వు గర్భవతి అని చెప్పాడు. ఆమెను చేర్చుకోవడానికి నీవేమాత్రము భయపడవద్దు. ఎందుకు భయపడవద్దు? ఆమె పరిశుద్ధాత్మని వలన గర్భం ధరించింది. పరిశుద్ధాత్మని వల్ల గర్భం ధరించింది కాబట్టి నీవేమీ భయపడవద్దు. ఆమె ఒక కుమారుని కంటుంది. ఆ కుమారుడు ఎందుకోసం వస్తాడట? తన ప్రజలను వారి పాపం రక్షించడానికి వస్తున్నాడు. ఆయన లోకమానవారి పాపాన్ని పరిహరించడానికి ప్రభువుగా ఈ లోకానికి పరిశుద్ధినిగా వస్తున్నాడు. కాబట్టి ఆమెను చేర్చుకోవడానికి నువ్వు భయపడవద్దు, అతనికి యేసు అని పేరు పెట్టని చెప్పి అన్నాడు. 24వ వచనం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, చూడు నిద్ర మేలుకున్నాడు, కలవ చెదిరే దూత కనిపించలే, దూత చెప్పిన ప్రకారం ఆజ్ఞాపించిన ప్రకారం చేసినాడు. అంటే మరియను చేర్చుకున్నాడు. చేర్చుకోవడం మాత్రమే కాదు, ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అది గొప్ప విషయం. ఆమె కుమారుని కనేంత వరకు యోసేపు మరియను ఎరుగక ఉన్నాడు. ఎరుగుతే ఏమవుతుంది? పాపం ప్రవేశిస్తుంది. దేవుడు పరిశుద్ధుడిగా ఈ లోకములో పుట్టాలంటే పాపరహితుడిగా పుట్టాలి. అందువల్ల ఆమె ఎరుగకున్నాడు. ఎవరు? యోసేపు కుమారుడు పుట్టేంత వరకు. అందువల్ల ప్రభు పరిశుద్ధునిగా ఈ లోకాన్ని రావడానికి యోసేపు విధేయత చూపినాడు, మరియా విధేయత చూపింది. ఇంకెవరు విధేయత చూపించాలా? ఆ దేవుడు కూడా దేవునికి ఎవరు విధేయత చూపారు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉంటే విడిచిపెట్టకు. దీనికంటే ముందు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తం పాపం తీసి అసాధ్యం కాబట్టి ఆయన ఈ లోకమునందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు. ఎవరాయన? యేసుక్రీస్తు ప్రభు. ఎడ్ల యొక్క మేకల రక్తం పాపం అసాధ్యం కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువే, తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకములో ఎలా వచ్చాడైనా? తండ్రి అయిన దేవుని ప్రార్థిస్తూ ఈ లోకానికి వచ్చాడు. ఏమని ప్రార్థించినాడు? కింద చెబుతున్నాడు, బలియు అర్పణ నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలి నాకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చిన వ్రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అన్నాడు. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయన ప్రకారం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాక మునిపే యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధిని లోక వస్తానని చెప్పి ప్రవక్తల చేత వ్రాయబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలికించినాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో పుట్టక మునిపంటే 700 సంవత్సరాల ముందే యేసుక్రీస్తు ప్రభు కన్యక గర్భవతి అవుతుంది, ఒక కుమారుని కంటుందని చెప్పి ప్రవక్త అయిన యెషయా ద్వారా రాయబడింది. అంటే ఆయన పుట్టుకను గురించి ముందే ప్రవక్తలతో ఆనాడు దేవుడు మాట్లాడేవాడు. అందువల్ల కన్యక గర్భవతి అవుతుంది, ఒక కుమారుని కంటుంది అని చెప్పింది. ఇప్పుడు ఎవరు గర్భవతి అయినారు? మరియా. అది చెబుతున్నాడు ఇక్కడ. గ్రంథపు చుట్టూ నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం, ధర్మశాస్త్ర గ్రంథములో నన్ను గురించి రాశావు, ఆ ప్రకారమే నేను ఈ లోకానికి వస్తున్నా. రెండవది ఏది? ఎక్కడ పుట్టేది కూడా మీకా రాసినాడు 700 సంవత్సరాల క్రితమే. అక్కడనే ఉంది చూడండి, 2వ అధ్యాయంలో 5వ వచనం. యూదయ దేశ బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానులు ఎంతమాత్రం అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజను అధిపతి నీలో నుండి వచ్చును. బెత్లెహేములో పుడతాడని చెప్పి మీకా చెప్పాడు. కన్యక గర్భవతి కుమారుని కంటుందని చెప్పి యెషయా చెప్పినాడు. ఆ గ్రంథము చుట్టూ రాసిన ప్రకారం నీ చిత్తాన్ని, అంటే నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వస్తానని చెప్పి యేసుక్రీస్తు ప్రభు విధేయత చూపాడు. ఆయన ఎవరు? దేవుడు. దేవుడై ఉండి దేవునితో సమానంగా భాగ్యించుకొనకుండా ఒక దాసునిగా, రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. కలువరి శిలువ మరణం పొంది విధేయత చూపినాడు. ఆ విధేయత చూపబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరియ విధేయత చూపింది, యోసేపు విధేయత చూపినాడు, ప్రభు విధేయత చూపాడు. ఇంత విధేయత చూపడాన్ని బట్టి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వచ్చేసాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. ఏంటో చిత్తం? లోక మానవాళి పాపాన్ని పరిహరించడానికి ఆయన బలిగా అప్పగించబడాలి. అది సామాన్యమైన బలి కాదు, ఒక్క ఏడుతో నరికేది బలి కాదు, ఘోరాతి ఘోరమైన శిక్షను అనుభవించాడు. లోక మానవాళి చేసిన ప్రతి పాపం కోసం ఆయన చేతులలో చీరలు కొట్టబడ్డాయి, కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి, పక్కలో బల్లెపోటు పురుగుబడింది, శిరస్సు మీద ముళ్ళ కిరీటము పెట్టబడింది.
ప్రాణం పెడితే తండ్రి అయిన దేవునికి ఆత్మను అప్పగించాడు. అప్పగించే ముందు ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుడు అని చెప్పి మగోని ప్రేమను కనబరిచాడు. ఆయన ప్రతి మనిషిని కోసం మరణాన్ని అనుభవించాడు. అందువల్ల అని ఒక జాతికి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి ప్రాణం పెట్టలే, అందరి కోసం ప్రాణం పెట్టాడు. అదే ప్రజలందరికీ కలుగుబోయే సంతోషకరమైన సువర్తమానం. అది ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం. ఏంటా సువర్తమానం? లేఖన ప్రకారం క్రీస్తు మన పాప నిమిత్తమై ఈ లోకానికి వచ్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అని ఎవరు ఆయన నమ్మికుంచుతా వారికి ఈ క్షణములోని వారి పాపాలు క్షమించబడతాయి, పాపక్షమాపణ పొందుతారు. ఆ పాపక్షమ పొందడమే నిజమైన క్రిస్టమస్. నీ హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానిస్తే అదే క్రీస్తు నీ జన్మకు సార్థకం. ధన్యుడు అవుతావు, ధన్యురాలవు అవుతావు. దాన్ని మించిన పండగ మరొకటి లేదు. ఆ ప్రభు శిశువుగా ఈ లోకానికి వచ్చినప్పుడు నలుగురు ఆరాధించారు. నాలుగు తరగతులు. మొదటగా ఆరాధించింది ఎవరు? గొర్రెల కాపరులు. పొత్తిగుడ్డలో ఉన్న ఆ ప్రభువును గొల్లలు ఆరాధించారు. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకున్నట్టు మీరు చూచెదరని వారితో చెప్పాను. ఒక పొత్తి గుడ్డల శిశువు తొట్టిలో పండుకుంటాడు అని చెప్పినప్పుడు 13వ వచ్చి వెంటనే పరలోక గొర్రె కాపు ముందెవరు ఆయన స్తుతించింది. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టని మనుషులు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతతో పాటు పరలోక సైన్యం అంటే పరలోకం దేవతలందరూ కూడా ఏంటున్నారు? వారు సర్వోన్నతమైన స్థలములలో యేసుక్రీస్తు జన్మ ద్వారా దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునని దేవుని స్తోత్రము చేయుచుండిరి. యేసుక్రీస్తు సువర్తమానమేమో, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ఈ లోకానికి వస్తే సువర్తమానమేమో ప్రజలందరికీ, సువార్త అందరికీ, సువార్త మానవ కోటికి. అయితే భూమి మీద సమాధానం ఎవరికట? ఆయనకిష్టులైన మనుషులకు మాత్రమే. ఎవరు ఆయనకిష్టులు? ఆయన భక్తులే ఆయనకిష్టులు. భక్తులంటే ఆయన విశ్వాసం ఉంచిన వారు. దేవా, నేను పాపిని, నా పాపల కోసం ఈ లోకానికి వచ్చావు, మరణించావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచని ఎవరు నమ్ముతారో వారే ఆయనకి ఇష్టలు. వారికి ఈ లోకములో సమాధానం. సువర్తమాన ప్రజలందరికీ కానీ సమాధానం అందరికీ కాదు. ఆయన నమ్మిన వారికే సమాధానం. నమ్మకుండా ఎన్ని క్రిస్టమస్లు చేసినా నిష్ప్రయోజనం, బూడిదల పోసిన పన్నీరే. నమ్మిన వారికి సంతోషం, పండగ. అందుకే మనకు అనుదినం అనుక్షణము పండగ. ఎందుకు? ప్రభు అగ్నిగుండంలో పడకుండా తప్పించినాడు. ఆయనకి ఇష్టం మనుషులకే భూమి మీద సమాధానం. నమ్మిన వారికి మాత్రమే సమాధానం, నమ్మని వారికి అగ్నిగుండం. మరి సమాధానం ఏముంటుంది? యాతన అని ఆ దేవదూతలు మొదటగా ప్రభువును స్తుతించారు. తరువాత వీళ్ళు కూడా, ఆ గొర్రెల కాపరులు కూడా
మనకి ప్రభు తెలియజేశాడు. మనం కూడా బెత్లెహేం వరకు వెళ్ళి ఆయన చూద్దాం అని చెప్పి వచ్చారు. వచ్చి పుత్తిగుడ్డలతో తుట్టిలో పరుండబెట్టున్నారు. అది 16వ వచనం. మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. అందరికీ తెలియజెప్పారు. ప్రభువుని ఎరిగిన మనం కూడా ప్రభువుని గురించి పొరుగు వారికి, కుటుంబం వారికి, తెలిసిన వారికి చెప్పాలి. ఊరికి మూగోళం ఉంటాం కాదు. ప్రభు పరలోకానికి వెళ్ళి శిష్యులకి ఏం చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నన్ను గురించి చెప్పమన్నాడు. నమ్మితే రక్ష, నమ్మని వారికి శిక్ష. వీళ్ళు గొర్రెల కాపర్లు కూడా తమతో చెప్పిన మాటలు 10 మందికి చెప్పారు. చెప్పడం మాత్రమేం కాదు, దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆ ప్రభువుని స్తుతిస్తారు. కనుక మొదటగా పరలోక సైన్యం ప్రభువును స్తుతించింది. తరువాత ఈ గొర్రెల కాపరులు స్తుతించారు. తరువాత మరి దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభు రాకడ కోసం కనిపెట్టుకు ఇద్దరున్నారు. ఎవరు? సుమేయేను, అన్న. వాళ్ళు కూడా చూడండి, ఇక్కడ అదే ఇదే అధ్యాయంలో 22వ వచనం, 2వ అధ్యాయం 22వ వచనం. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రం రాయబడినట్టు ఆయన ప్రభువుకు ప్రతిష్ఠించుటకు అంతకుముందు ఒకటి ఏంటంటే 21వ వచనం. ఆ శిశువునకు, శిశువెవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబని యేసు అని పేరు ఆయనకు పెట్టిరి. 8 దినాలప్పుడు ఆ ప్రభువును దేవాలయం తీసుకుని వచ్చారు. అక్కడ ఎవరున్నారు? సుమయేను ఉన్నాడు. అతను నీతిమంతుడు, భక్తిపరుడు, ఆదరణ కొరకు కనిపెట్టుకునే వాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకం వచ్చేంతవరకు కానీ ఈ లోకాన్ని విడిచిపోయి నిరీక్షణతో ఉన్నాడు. ఆ శిశువుని చేతిలోకి తీసుకొని 29వ వచనం, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నువ్వు మాట ఇచ్చావు, నువ్వు మాట నెరవేర్చే దేవుడు. నీ మాట ప్రకారం శిశువును చూశాను, సమాధానంగా ఈ లోకం విడిచిపెట్టిగా అన్నాడు. నీవు సకల ప్రజలు ఎదురు సిద్ధపు నీ రక్షణ కన్నలారా చూచాని చెప్పి ఆ దేవుణ్ణి స్తుతించాడు సుమయ్యను. 36వ వచనములో ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తె అన్నను ఒక ప్రవక్తి ఉండెను. ఒక ప్రవక్తి ఉంది. ఎక్కడ? అదే దేవాలయంలో. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరం విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియ లోపల వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచ కనిపించున్న వారందరిలో ఆయన గురించి మాట్లాడుచున్నాను. 84 సంవత్సరం విధవరాలుగా ఉంది. పెనిమిడితో అంతకుముందు 7 సంవత్సరాలు సంసారం చేసింది. అది 91 సంవత్సరం. మరి పెళ్లి కావాలంటే 16-17 సంవత్సరాలు కదా. అంటే 100 సంవత్సరాలు దాటిన ఆమె ఈ యేసు ప్రభు కోసం ఆ దేవాలయం రాత్రి ఉపవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. ఆ ప్రభువును చూసి ఆమె కూడా ప్రభువును స్తుతించింది. పరలోక సైన్య సమూహము దేవుని ఆ శిశువుని స్తుతించారు. గొర్రెల కాపరులు స్తుతించారు. సుమయేను అన్న ప్రవక్త కూడా స్తుతించారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు పుట్టుకను గురించి తెలుసుకున్నారు. తెలుసుకొని నక్షత్రం ఎవరు? ప్రకటన గ్రంథం నక్షత్రం ఎవరు? దేవుని దూత. ఆ దేవుని నక్షత్రం ఎక్కడికి పోయింది? శిశువు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ తీసుకుపోయింది. ఎవరిని? తూర్పు దేశపు జ్ఞానులను. మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు? అందరి ఇళ్ళ మీద ఏముంటాయి? నక్షత్రాలు ఉంటాయి.
దేవుని దూత ఉంటాడు వాళ్ళ ఇంటి మీద. ఇప్పుడు పెట్టుకున్న ఇంటి మీద దేవుని దూత ఉంటాడు. వాళ్ళకి అర్థం తెలియదు, పాడు తెలియదు. నక్షత్రంకి నక్షత్రం తెచ్చిపెట్టేసినారు వాళ్ళు ఒకటేసారి. ఆ నక్షత్రం తీసుకుపోయింది సరిగ్గా, దాన్ని బట్టి పోయినారు. 9వ వచనం చివర, ఇదిగో తూర్పు దేశమున వారు చూచి నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. ఎట్టబోయినారు ఆయన దగ్గరికి? అత్యానంద భరితులైపోయినారు. మనం కూడా ఎలా రావాలా? ఉత్సాహ గానం చేస్తూ దేవుని సన్నిధికి రావాలా. పోకపోతే ఏమంటారు? పోయినా ఆలస్యం వచ్చినారంటారు వీళ్ళు. పోయినా తంటే, పోకపోయినా తంటే, ఆలస్యమైపోయినా తంటే. ఏం దబ్బిది అనేది? దేవుని సన్నిధి సంతోషంగా రావాలా. హృదయంతో నిండారుగా ప్రభువుని పెట్టుకొని, హృదయం నిండుకుంది ఏం చేస్తుంది? నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో ప్రభువే లేకపోతే ఏం ఆరాధన చేస్తావు? ఏం ప్రార్థన చేస్తావు? ఏం మాట వింటావు చెప్పండి? హృదయం నిండా ప్రభు ఉండాల. అప్పుడే ఉత్సాహ గానం చేస్తూ. వీళ్ళు అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, ఇప్పుడు సత్రం లేడు ఇప్పుడు ప్రభు, అప్పుడు సంవత్సరం నేళ్ళు అయి ఉంటుంది, వచ్చి మరియను చూసినారు. కానీ ఎవరికి నమస్కరించారు? ప్రభువుకు సాగిలపడి చేశారు. కనుక తల్లి అయిన మరియ కాదు, ఆమె కూడా మన మాదిరి. అంటే శ్రేష్ఠుడు, అంత ధన్యురాలైంది ప్రభు పుట్టబట్టి, అంతవరకే కానీ మరొకటి కాదు. ఆ ప్రభువును వారు ఏం చేశారు? పూజించినారు. యేసు ప్రభు పుట్టగానే పరలోక సైన్య సమూహము పూజించింది. గొర్రెల కాపరులు పూజించారు. భక్తులైన సుమేయను అన్న పూజించారు. జ్ఞానులైన తూర్పు దేశ జ్ఞానులు కూడా అత్యానంద భరితులుగా వచ్చి వారు పూజించారు. మనం కూడా ఏం చేయాలా? యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడైన దేవుడని ఎరగకుండా గుడ్డిగా కాదు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడైన దేవుడు అని చెప్పి ఎరగాల. రెండవది, మన పాపను క్షమించడానికి ఆ కలువరిలో రక్తము చిందించిన రక్షకుడని ఎరగాల. మూడవదిగా, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మన కోసం దేవుని కుడిపార్శ్వన కూర్చొని నిరంతరం విజ్ఞాపన చేస్తాడని చెప్పి యాజకుడని ఎరగాల. ఈ ఎరిగిన వాళ్ళు మాత్రమే ఏం చేయాలా? ఆయన ఆరాధిస్తారు. అదే నిజమైన క్రిస్టమస్. లేకపోతే డూప్లికేట్ క్రిస్టమస్ అంతే. యేసుక్రీస్తు పరిశుద్ధుని దేవుని ఎరగాల. రెండవది, నా పాపముల కోసం ఆ ప్రభు కలువరిలో రక్తము చిందించి నా పాపాన్ని క్షమించాడని, పాపను కడిగి వేశాడని చెప్పి ఆయన రక్షకుడు, అగ్నిగుండం తప్పించిన వాడని చెప్పి ఎరగాల. మూడవది, నా కోసం నిరంతరము విజ్ఞాపన చేస్తానని చెప్పి ఎరిగి ఆ ప్రభువును ఆరాధించడమే నిజమైన క్రిస్టమస్. ఆ రకంగా ప్రభువును ఆరాధించుదుము గాక. ఎరిగిన వారు ఇప్పటికైనా మీ క్రిస్టమస్ కావాలంటే యేసుక్రీస్తు హృదయం చేర్చుకోవడమే క్రిస్టమస్. ఎరిగిన వారు ప్రభువుని హృదయంలో చేర్చుకోండి. ఎరిగిన మనము ప్రభువును ఎరిగి ఏమని ఎరగాల? ఆయన పరిశుద్ధుడైన దేవుడని ఎరగాల. నా పాపముల కోసం ఆ కలువరిలో రక్తము చిందించాలని ఎరగాల. ఆ పావన రక్తము చేత మన ప్రతి పాపాన్ని కడిగినాడని, రక్షకుడని చెప్పి ఎరిగి ఆయన మన కోసం ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడమ్మా? మనం మంచిగా బతకాలని. ఆయన విజ్ఞాపన చేయకపోతే, మనం తప్పు చేస్తే ప్రభువా నా బిడ్డ తప్పు చేసి క్షమించమని మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. లేకపోతే ఏనాడో మన నిర్మూలన కావలసిన వారు, మనం చేసే పనులను బట్టి ఏనాడో నిర్మూలన కావలసిన వారం. ఇంకా సజీవులు ఎక్కడ ఉన్నామంటే, బొందులో ప్రాణం ఉందంటే ఆయన వాత్సల్యత. ఎలాంటి వాత్సల్యత? అది ఎడతెగని వాత్సల్యత.
అందువలనే ఆయన కృపను బట్టి ఈ లోకం ఇంకా సజీవులంగా ఉండి ఆయన సన్నిధికి రాగలుగుతున్నాం. అది జ్ఞాపం పెట్టుకొని ఆ రకంగా ఆరాధించడమే అది నిజమైన క్రిస్టమస్. ఎరుగని వారు ఇప్పటికైనా, దేవా నేను పాపిని, నా పాపముల కోసం ఈ లోకానికి వచ్చావు, మరణించావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు, నమ్ముతానంటే ఈ క్షణములోనే పాపానికి క్షమాపణ కలుగుతుంది. అదే నీకు నిజమైన క్రిస్టమస్. ప్రవచన వాక్యం దీవించునుగాక.